పోయిన సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా అనంతపురం జిల్లా కరువు కోరల్లో కూడా చిక్కుకుంది. వరుణదేవుడు దయాదాక్షిణ్యం లేదు ఈ జిల్లా పైన. పాలకులు కూడా ఎక్కడ కానీ రైతాంగం పైన కానీ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల గురించి కూడా ఆలోచన చేసే టైం కూడా లేకునే పరిస్థితుల్లో ఉండేసి ఈ జిల్లాలో రైతుల యొక్క పరిస్థితి మరొక మారు అగమ్య గోచరంగా కూడా తయారైపోయింది. గత సంవత్సరం అటువంటిదే, ఈ సంవత్సరం అటువంటిదే. ఇంతవరకు వర్షాలు రాలేదు. మొదట్లో ప్రారంభంలో ఆరుద్ర కార్తెలో ముగిసర కార్తెలో వర్షాలు పడితే బాగా వస్తాయని చెప్పి ఎంతో ఆశతో రైతాంగం జూన్ మొదటి వారము రెండో వారంలోనే కొద్దిగా వేరుశనగ, ఎక్కడ పదునైతే అక్కడ వేరుశనగ, ఇతర పంటలు పత్తి కానీ ఆముదము కందులు ఇటువంటివన్నీ కూడా పంటలు వేసుకోవడం జరిగింది. ఆ పంటలు కూడా పూర్తిగా కూడా వాడుబట్టాయి, ఎండిపోయే పరిస్థితి ఉంది. గ్రోత్ అనేది లేకుండా దాదాపుగా 2 మాసాలు కావస్తున్నా కూడా గ్రోత్ అనేది కూడా లేకుండా పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఈ జిల్లాలో దాదాపుగా సాధారణ సాగు విస్తీర్ణమే 15 లక్షల నుంచి 15 లక్షలకు పైబడి అనేది కూడా ఉండేది. ఒకప్పుడు 18 లక్షలు ఉంటే రాను 15 లక్షలకు పైబడి కూడా ఈరోజు కూడా జిల్లాలో సాగు విస్తీర్ణం అనేది కూడా గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. కానీ ఈ సంవత్సరం ఇంతవరకు కూడా కార్తెలు అయిపోయింది. చిన్న పూసాల కార్తె కూడా 2వ తేదీ 3వ తేదీ కూడా పూర్తి అయిపోతుంది. ఇంక మళ్ళీ విత్తనం వేయడానికే లేదు. కేవలం ఇంతవరకు కూడా 3,94,000 ఎకరాలు అంటే దాదాపుగా 4 లక్షల ఎకరాల్లోనే వివిధ రకాలైన పంట కూడా వేయడం జరిగింది. ఈ జిల్లాలో అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ 15 లక్షలకు సాధారణ విస్తీర్ణం అంటే పంటలు సాగు చేసేదైతే వేరుశనగ 8 లక్షలకు పైబడి కూడా ఎకరాల్లో కూడా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాగు చేసేవారు. కానీ 1,63,000 ఎకరాలకు మాత్రమే ఇంతవరకు కూడా విత్తనం అనేది కూడా పడింది. మిగతా 3,93,94,000 ఎకరాల్లో మిగతా ఎకరాలు దాదాపుగా అర్థం దాంట్లో ఈ పత్తి కందులు ఆముదాలు ఇవన్నీ కూడా వేసుకోవడం జరిగింది. అన్ని పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది. కానీ ఎక్కడ కానీ లేదు. వర్షాలకు జాడ కూడా ఎక్కడ కానీ లేదు. ప్రభుత్వం చూస్తే ఎక్కడ కానీ చర్యలు కూడా చేపట్టే పరిస్థితి కూడా ఉంది. ప్రత్యామ్నాయ పంటలు ఏమని గురించి ఆలోచన చేయలేదు. ఇలాంటి ఎలా చేయాలని చెప్పి కూడా ఆలోచన చేయలేదు. వేసిన పంటలు కూడా ఇలా కూడా అయిపోతా అంటే ఎలా చేయాలని చెప్పి ఆలోచన లేదు. ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారు, మంత్రులు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు అసలు ఎవరు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అసలు రైతాంగం గురించి కానీ ఈ వర్షాభావ పరిస్థితుల గురించి కానీ కరువు గురించి కానీ ఆలోచన చేసే టైం లేకోకుండా కూడా కాలం వెలిదీస్తున్నారు. కానీ ఎక్కడ కానీ లేదు. వీరు ఇలాగ ఉంటే ఈరోజు అధికారులు కూడా ఈరోజు వ్యవసాయ అధికారుల నుంచి కలెక్టర్ వరకు కూడా ఎక్కడ కానీ ఈ కరువు పరిస్థితుల్లోంచి ఎలా బయటపడాలి, లేకపోతే ఇప్పుడు ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి ఒక ప్రణాళిక, కంటింజెన్సీ ప్లాన్ లేకోకుండా ఉండే పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కానీ, ఎందుకంటే కరువు అనేది అప్పుడప్పుడు వస్తున్నా కూడా అనంతపురం జిల్లాకు ఉన్నా కూడా ఈ పరిస్థితి అంటే పాలకులు దీని గురించి ఆలోచన చేసే పరిస్థితి లేకుండేది మొట్టమొదటిగా నేను నా ప్రజా జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి మొట్టమొదటిగా నేను చూస్తూ ఉన్నాను. పోయిన సంవత్సరం కూడా అంతే. ఎందుకంటే అందరూ అంటారు చంద్రబాబు నాయుడు గారు ఎంబడే కరువును కూడా పిలుచుకొని వస్తాడని చెప్పేసి. అసలు చంద్రబాబు నాయుడు కరువు అనేది కూడా కవల పిల్లలను కూడా అంటారు. ఆ రోజు అపర భగీరథుడు పైన నుంచి గంగను తీసుకొచ్చినట్లుగా ఈయన చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా కూడా కరువుని తీసుకొని వస్తాడని అంటారు. ముఖ్యంగా రాయలసీమలో ఎప్పుడు అనేవారు. ఆ పరిస్థితే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చూస్తే అర్థం కూడా అవుతా ఉంది. కానీ ఎక్కడ కానీ పట్టించుకోలేని పరిస్థితి కూడా. పోతే పని హెచ్ఎల్సీ చూస్తామంటే నీళ్ళంటే తుంగభద్ర డ్యాములో నుంచి పొంగి సముద్రం పాలవుతున్నా కూడా వీరు ప్రణాళిక లేని కారణంగా ఈరోజు వర్క్స్ అనేది కూడా కంప్లీట్ చేయడం వల్ల ఆలస్యంగా కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ పరిస్థితి వారు అంటే ఎక్కడ కానీ శ్రద్ధ అనేది కూడా పాలకులు లేదని చెప్పేసి దీనివల్ల కూడా అర్థమవుతూ ఉంది. ఈరోజు ఇన్సూరెన్స్ అనేది కూడా గతంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగానికి భారం కలిగించకూడదని చెప్పేసి ఇన్సూరెన్సే ప్రభుత్వమే చెల్లించేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక గత సంవత్సరం నుంచి
రైతులు ఏదైతే చెల్లిస్తున్నారో ప్రీమియం రైతులే చెల్లించుకోవాలని చెప్పి నిబంధన వలన గత సంవత్సరం కూడా ఎవరు కానీ కట్టలేకపోయారు. ఈ సంవత్సరం కూడా డేట్ అనేది పొడిగించినా నిన్నటితోనే అది కూడా ముగిసిపోయింది. ఇంకా చాలామంది రైతులు కూడా ఇంతవరకు కూడా ఇన్సూరెన్స్ కూడా కట్టలేని పరిస్థితి కూడా. కట్టిన వారు కూడా ఎక్కువ మంది వేరుశనగ అని చెప్పేసి నమోదు చేసుకోవడం, దానికి ప్రీమియం కట్టడం. ఈరోజు వేరుశనగ విత్తనమే 1,63,000 ఎకరాల్లో ఉంది. విత్తనం వేయలేని భూమే దాదాపుగా కూడా 12 లక్షల ఎకరాలు పైబడి కూడా దాదాపుగా 12 లక్షల ఎకరాల్లో విత్తనమే వేయలేదు ఇంతవరకు కూడా. వారి పరిస్థితి ఏమి? ఇన్సూరెన్స్ కట్టినా కూడా కట్టని వారి పరిస్థితి ఏమి? ఎక్కడ కానీ చేసుకోలేకపోయింది. పోతే పోనీ రైతును ఏమన్నా ఆదుకున్నా అంటే గత సంవత్సరం కూడా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కింద 13,500 వచ్చేది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వారు ఇచ్చే దాంతో కలిపి అమౌంట్తో కలిపి 13,500 ఇచ్చేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారేమో ఎన్నికల మేనిఫెస్టోలో మేము 20,000 ఇస్తాం కేంద్రంతో సంబంధం లేకుండా అని చెప్పి, ఎన్నికలు అయిపోయిన తర్వాత కలిపి ఇస్తాము 20,000 అని చెప్పినా కూడా గత సంవత్సరం పూర్తిగా కూడా ఇవ్వలేకపోయారు. ఒక పిఎం కిసాన్ దాని కింద వచ్చే 6,000 తప్ప రైతు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా పూర్తిగా కూడా రైతులకు ఎగనామం పెట్టేశారు. ఈ సంవత్సరం కూడా ఇస్తారేమో అనుకుంటే ఇదిగో అదుగో అని చెప్పి కేంద్రాంతో ముడిపెడతా ఉన్నాడు. మళ్ళీ ఈకేవైసీ చేసుకోండి అంటున్నాడు. తర్వాత ఎన్పిసిఐకి లింకే కాలేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇంతవరకు కూడా ఎక్కడ కానీ ఇంకా ఇప్పుడు లింకే కాలేదు ఎన్పిసిఐ కంటే ఎప్పుడు లింక్ చేసుకుంటారు, ఎలా రైతులను ఆదుకుంటారు అనేది కూడా ఇంతవరకు ఎవరు కానీ అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో దాదాపుగా కూడా ఇదంతా కూడా 13,500 ప్రతి రైతుకు 53,74,000 మందికి, అంటే మోర్ దాన్ నియర్లీ అబౌట్ 54 lakhs రైతాంగానికి అనేది కూడా ఆ రోజు కూడా రైతు భరోసా కింద ఇస్తూ ఉండే. కానీ ఇంత 53 లక్షలకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఆ రోజు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇస్తే అది 48 లక్షలకి, అంటే దాదాపుగా 4-5 లక్షల మంది తీసేస్తారు. ఈ ఒక్క అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా రైతాంగానికి 5,74,000 మందికి ఈ జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 5,74,000 మందికి ఆ రోజు ఎందుకు రైతు భరోసా ఇచ్చేవారు. ఈరోజు ఎంతమందికి ఇస్తారో కూడా తెలియదు, ఎవరికి ఇస్తారో కూడా తెలియదు. ఇంకా ఎన్పిసిఐ కాలేదంటున్నారు, ఈకేవైసీ లింక్ కాలేదంటున్నారు, ఈకేవైసీ కూడా కాలేదంటున్నారు. లాస్ట్కి ఈ పరిస్థితి ఏమనేది కూడా ఇంతవరకు కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు కూడా హెచ్ఎల్సీ కింద చూస్తే నీళ్ళేం రాలేదు. ఒకవేళ నీళ్ళు అనేది అక్కడక్కడ వచ్చేసి ఏదైనా నాట్లు వేసుకుందామంటే ఫర్టిలైజర్స్ విచిత్రంగా బ్లాక్లో అమ్ముతున్నా కూడా అడగలేని పరిస్థితి. నేనే 2 మాసాల కిందటే ఈ ఎరువుల గురించి ప్రైవేటు వ్యాపారస్తులు ఎక్కడ కానీ దించుకోలేదని చెప్పేసి 2 మాసాల కిందటే ప్రభుత్వానికి నేను చెప్పినాను. ఇదే పత్రికా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడే. కానీ ఈరోజు చర్యలు తీసుకోలేదు. యూరియా ఎక్కడ కానీ లేదు. ఎందుకంటే అక్కడెక్కడ మిరపేసినా, కాలువల కిందనో బోర్ల కిందనో మిరపేసినా, వరి నాటినా, ఈరోజు యూరియా అంటే బ్లాక్లో తీసుకొని పోయి ఎక్కువ ధర చెల్లించి తీసుకునే పరిస్థితి. లేకుంటే అక్కడకు లేని ఫర్టిలైజర్స్ కొంటే యూరియా ఇస్తామని చెప్పే పరిస్థితి, కండిషన్ చెప్పే పరిస్థితి. నియంత్రణే లేకుండా పోయింది. ఈరోజు అధికారులు కావచ్చు, ప్రైవేటు వ్యాపారస్తులందరూ కూడా కుమ్మక్కైనారు. ఫర్టిలైజర్స్ కుమ్మక్కైపోయి రైతాంగాన్ని ముంచుతూ ఉన్నా కూడా ఎక్కడ కానీ ఆదుకోలేని పరిస్థితి కూడా ఉంది. విచిత్రంగా బోర్లన్నీ కూడా ఈరోజు ఎండిపోతున్నాయి. దినదినానికి బోర్లలో నీళ్లు, గ్రౌండ్ వాటర్ కూడా డిప్లేట్ అయిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి. ఎక్కువ హార్టికల్చర్ ఎక్కువ మన జిల్లాలో కూడా, వారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా కూడా తయారైపోయింది. లక్షలు పెట్టుబడి పెట్టి అంతా కూడా దెబ్బతినే పరిస్థితి కూడా వచ్చేసింది. నేను గ్రామాలకు పోతూ ఉన్నాం, చాలామంది మా వాళ్ళు కూడా ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో గ్రామాలకు వెళ్తూ ఉంటే వారు చెప్తా ఉన్నారు, మాకేం రాలేదు, రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవన్ పేరు మార్చిరి, అది రాలేదు,
నీళ్లు రావడం లేదు, బోర్లు చూస్తుంటే ఎండిపోతాండాయి, రిగ్గులు చూస్తుంటే రేట్లు పెంచేసినారు అడుగడుగు కూడా. ఒక రిగ్గు ఒక గ్రామంలోకి వస్తే చాలామంది మననే నార్పల మండలానికి పోతే ఒక గ్రామంలోకి ఒక రిగ్గు వస్తే నెల అయినా ఇంకా బయటకు పోయే పరిస్థితి లేదు, ఒకరు పోతే ఒకరు అట్లే చేసుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రభుత్వం అనేది కానీ ఎక్కడ కానీ పట్టించుకోలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడైనా కానీ జిల్లాలో ఉండే మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రండి, వ్యవసాయం పైన కూడా ఒక రివ్యూ చేసుకోండి, కంటింజెన్సీ ప్లాన్ అనేది కూడా తీసుకొని రండి. ఇన్సూరెన్స్ చేసుకోలేనికి డేట్ నిన్నటితో అయిపోయింది, మళ్ళీ యొక్క పరిస్థితి ఏమి, చేసుకున్న వారి యొక్క పరిస్థితి ఏమి. పోయిన సంవత్సరం కూడా కరువు ఇంత పెద్ద పరిస్థితులు ఉన్నా కూడా మీరు అనేది కూడా ఖరీఫ్ కావచ్చు, రబీ కావచ్చు, 24-25 ఖరీఫ్ రబీ 2 దాంట్లో కూడా మీరు ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా మీరు అదేగా చేస్తారా అని చెప్పి నేను అడుగుతాను. ఐఏబీ మీటింగే ఇంతవరకు జరగలేదు, ఎక్కడ చూసినా గ్రౌండ్ వాటర్ ఇంత కూడా ఉంది. కాబట్టి వెంటనే నీళ్లు ఉన్నా కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, తెచ్చుకోలేని పరిస్థితి. ఏమైనా మాట్లాడితే చాలు, ఎవరైనా కానీ రైతుల గురించి మాట్లాడినా, ప్రజా సమస్యల గురించి మాట్లాడితే చాలు, ప్రతిపక్ష పార్టీల్ని వాళ్ళకు వచ్చేసి దూషించడమో, మళ్ళీ కూడా విమర్శించడమో, వ్యక్తిగతంగా విమర్శించడమో, లేకుంటే వర్కర్స్ అయితే ఏదో కేసు పెట్టి, తప్పుడు కేసు పెట్టి జాబ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. జిల్లాలో గతంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల అసలు వలసలు, ఒకప్పుడు రైతాంగము, రైతు కూలీలు అంతా కూడా ఈ జిల్లా నుంచి వలసలు పోయి ఇతర రాష్ట్రాలకు పోయేవారు. అది తగ్గిపోయింది. ఎస్పెషల్లీ కరోనా వచ్చిన తర్వాత, ఎన్నిక వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమం వల్ల గ్రామాలు విడిచిపెట్టి అక్కడే ఉండే ఉపాధి హామీ కింద పనులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేస్తారు. ఈరోజు మళ్ళీ కూడా అటువంటి పరిస్థితి ఈరోజు కూడా వచ్చే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం అనేది కూడా రావాలని చెప్పేసి, లేకుంటే రైతాంగం తరఫున కూడా పోరాటాలు చేసేదానికి కూడా మళ్ళీ కూడా చెప్తున్నాను, అన్ని రాజకీయ పార్టీలతో కూడా కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కూడా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ, వెంటనే ప్రత్యామ్నాయ పరిస్థితులు కానీ, కంటింజెన్సీ ప్లాన్ కానీ ఇవి తీసుకొని రండి. ఐఏబీ మీటింగ్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయండి. కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఒక కంటింజెన్సీ ప్లాన్ చేసుకుని ఎలా ఆదుకుంటారు అనేది కూడా చేస్తున్నామని చెప్పేసి డిమాండ్ కూడా. అవును, ఇమ్మీడియట్గా రిలీఫ్ అయ్యేలా. ఇంకోటి విపత్కరమైన పరిస్థితి ఏమంటే, ఈరోజు ఈకేవైసీ కింద కానీ పంట అనేది కూడా ఏ పంట వేసినారు అని చెప్పేసి, ఏ పంటకు పెట్టినామని చెప్పి ఇన్సూరెన్స్ అనేది కూడా చేసుకున్నారు. ఈరోజు కొంతమంది అయితే ఆ పంట ఏ పంట వేయలేని పరిస్థితి, కొంతమంది వేసినా కూడా ఎండిపోయే పరిస్థితి. ఆ నష్టాన్ని ఎట్లా పూరిస్తారు, ఈవేళ చేస్తారు అని చెప్తున్నాను. నేను మొన్ననే దీనికి గుత్తి దగ్గరికి వెళ్ళాను. గుత్తిలో ఆముదం వేశారు. అవి ఆముదాలు వచ్చేసి కనీసం ఒక 2 మీటర్ల వేసిన వస్తేనే అదంతా బాగా వచ్చేసింది. ఈ కనీసం ఒక అడుగు కూడా లేని పరిస్థితి, 2 నెలలైనా కూడా అడుగు కూడా పైకి లేదు. ఆ పరిస్థితి అనేది కూడా ఆముదం ఇవన్నీ కూడా ఉన్నాయి పరిస్థితి. కాబట్టి వెంటనే ఇలా ఆదుకోవాలి. ఎలా చేయాలి, ఏం కథ, ఈ నష్టాన్ని ఎలా పూరిస్తారు ప్రభుత్వం అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. బహిరంగంగా చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏదో 24 గంటలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి కేవలం రాజధాని లేకుంటే తీసుకొని రావడం అయితే అసలు ఎలా తీసుకొని వస్తారు? అసలు మీరు ఇన్పుట్ సబ్సిడీ ఏమి లాస్ట్ ఇయర్ది ఏం చేస్తారు? ఈ సంవత్సరం కూడా రైతు భరోసా అంటే మీరు వచ్చేసి అన్నదాత సుఖీభవ అన్నారు. దాని పరిస్థితి ఎలా చేస్తారు, ఎలా ఇస్తారు? ఎందుకంటే మీకు అందరూ కూడా ఎట్లా తగ్గించాలనేదే ఈ గవర్నమెంట్ దగ్గర ప్లానింగ్ వచ్చేసి, అధికారులు కూడా ఏమంటే ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను ఎలా తగ్గించాలని. అంతెందుకు మొన్ననే అమ్మఒడి అంటే తల్లికి వందనం ఇచ్చేశారు. ఎంతమందికి అర్హులు ఉన్నా కూడా చాలామందికి అనేది రాకుండా, అంటే తగ్గించడమే ఒక పనిగా పెట్టుకున్నారు. ఇక్కడ కూడా నేను చెప్తాను కదా, 53,74,000 మందికి ప్రతి సంవత్సరం కూడా రైతు భరోసా ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఇచ్చేవారు.
ఈ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా 5,73,74,000 మందికి ఇచ్చేవాళ్ళం మేము. ఎంతమందికి ఇస్తారో కూడా తెలియదు ఆ పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే చెప్తున్నాను, కేవలం అంతా కాదు, అసలుకు వ్యవసాయ అధికారులు ఈ జిల్లాలో కనీసం గ్రామాలు కూడా విజిట్ చేయలేని పరిస్థితి. రైతు భరోసా కేంద్రాలు ఉన్నా, అక్కడ అధికారులు ఉన్నా, ఆ ఉద్యోగస్తులను కూడా వాడుకోలేని పరిస్థితి, చేతగాని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి వెంటనే ఇప్పుడు జగన్ ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్కి అంతా కూడా జగన్ బయటికి వస్తానాడంటే, అంటే ప్రజల దగ్గరికి పోతాడంటే సింహమ్మ కనబడుతున్నాడు ఈ ప్రభుత్వానికి. అంత భయపడిపోతున్నారు. ఎవరైనా జగన్ గారికి పర్యటనకు వస్తున్నా అంటే జనాన్ని రాకోకుండా అడ్డుకునేది, అది నేను ఎప్పుడు వినలేదు. అసలు ప్రజాస్వామ్యంలో చాలా అజిటేషన్లు మేము కూడా చేసాం, ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు చేసాం, గతంలో చేసినాం, స్టూడెంట్ డేస్లో కూడా చేసాం. కానీ ఎప్పుడు కానీ వినలేదు. అసలు జనాన్ని బయటికి రాకుండా గ్రామాల చుట్టూ కానీ జేసీబీలతో అనేది కూడా ఈరోజు గుంతలు తీయడం కానీ, ముళ్ళ కంచెలు వేయడం కానీ, బయటకు వస్తే అసలు 1000 మందికి నోటీసులు ఇవ్వడం కానీ ఎక్కడ కానీ నేను చూడలేదు. పెద్ద చాలా అజిటేషన్లు చేసినాం కానీ ఎవరు కానీ చూడలేదు ఎప్పుడు కానీ. గతంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 3 మార్లు ఉన్నారు, అప్పుడు కూడా ఇంత అద్మానంగా చూడలేదు. ఒక తూరి ఏదో అప్పుడు గుర్రాలతో హైదరాబాద్లో కరెంటు దానిపై తొక్కించేది తప్ప చూడలేదు. కానీ ఈరోజు అంతా కూడా భయపడుతుంది. ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎవరైనా కానీ పర్యటనలు అడ్డుకోవాలన్నా, జనాన్ని రాకోకుండా చేయాలంటే ఎవరి తరం కూడా కాదు. అతను అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. ఈ భారతదేశంలోనే అతి కొద్ది మంది ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఇతను ప్రముఖమైన నాయకుడు, ప్రజాదరణ ఉండేవాడు. కాబట్టి జనం నుంచి అతను దూరము చేయలేరు, అతని పర్యటనలకు జనం రాకుండా కూడా చేయలేరు. అరచేతులు అడ్డం పెట్టుకొని సూర్యుని యొక్క కిరణాలు ఎలా అయితే అడ్డగించలేరో ఇది కూడా అంతే. ఇదంతే కదా, ఏం లేదు. దీన్ని మేము ఖండిస్తున్న ప్రజాస్వామ్యంలో మూల్యము తప్పకుండా కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. నేను వ్యవస్థలు అనేది కూడా చేతిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తే చేస్తున్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, పోలీసు వ్యవస్థకు కూడా, రెవెన్యూ వ్యవస్థకు చెప్తా ఉన్నాను, మీరు ఇండిపెండెంట్గా యాక్ట్ చేయండి. మీరంతా కూడా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు, మీరు వాళ్ళ చెప్పు చేతులు లేకపోతే భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో కూడా చేసుకోండి. మీకు మంచిది కాదు పోలీసు వాళ్ళకి కూడా అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఎవరి తరం కాదు, తప్పకుండా కూడా వస్తారు త్వరలో. ఇవన్నీ తప్పుడు కేసులే. ఇప్పుడు ఇన్ని రోజులైంది సిట్ అనేది వేసి, సిట్ అనేది కూడా ఇంతవరకు హైకోర్టే కామెంట్ చేసింది. ఇంక ఎన్ని రోజులు మేము బెయిల్ అనేది కూడా ఇవ్వకుండా పోతాము. మీరు సరైన సాక్ష్యాధారాలు కూడా మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు, ఇవ్వలేకపోతున్నారు. అటువంటి దాన్ని కూడా మీరంతా కూడా ఏం చేస్తారని చెప్పి హైకోర్టు జడ్జే వాళ్ళే అన్నారంటే ఇంక దీనివల్ల కేవలం ఏదో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క నుంచి ఏదో తీసుకొని రావాలనో, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా లేకుండా చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైన తప్ప ఎవరేం కాదు. ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసులు. ఏమది చేసిన వాళ్ళని, ఎమ్మెల్యేలకు చేసిన వాళ్ళు, వాళ్ళపైన కూడా కేసులు పెట్టి జైలు పాలు చేశారు. అంటే ఒక భయంకరమైన వాతావరణం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని కూడా భయపడించాలని చెప్పేసి అనేది తప్ప ఒక కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే, ఈరోజు జరుగుతున్న పరిస్థితులు తీసుకున్నారంటే, ఈరోజు భారతదేశం అంతా కూడా విస్మయమైనది కూడా ప్రకటిస్తూ ఉన్నారు. రాజకీయాలు ఎక్కడా లేదు ఇదంతా కూడా ఇంత భయపడాలని చెప్పేసి. ఓ దిక్కేమో తెలుగుదేశం వాళ్ళు వీళ్ళంతా మంత్రులంతా కూడా అంటున్నారు, పులివెందుల ఎమ్మెల్యే 11 మంది ఎమ్మెల్యే అంటున్నారు. మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వస్తే ఎందుకు మీకు అంత భయం అని అడుగుతాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ గారిని నేను అడుగుతాను, ఎందుకు పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యేనే కదా, బయటకు వస్తే మీకు ఎందుకు అంత భయం? మాకు వచ్చింది 11 సీట్లే కదా, మాకు జనమే లేదన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఇంత భయపడతారు అని అంటాను. ఏదైనా చెప్పినామంటే ఇన్ని సమస్యలు ఉంటే లేకోకుండా పోయేసి మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం మీరు అమలుపరచలేక డైవర్ట్ చేసుకుంటూ అవినీతిలో కూరుకొని పోయి
రాజధానిలో మరొక మారు కూడా ఎలా డబ్బు సంపాదించుకోవాలని చెప్పేసి మీరు కోరుకుంటూ ముంచేస్తూ రాజధానిని మీరు చేసుకుంటే ఇవన్నీ కూడా చేస్తున్నారు. మేము అంటే అవన్నీ ప్రశ్నిస్తుంటేనే కదా, అంటే ఎవరు ఏం చేయలేరు, తప్పకుండా కూడా చేస్తారు. ఇదే కనుక చేస్తే అసలు పరిపాలన కూడా చేసుకోలేని పరిస్థితి, ప్రజలే తిరుగుబాటు చేస్తారు. తీసుకొని వచ్చేసాం కదా యాప్ అనేది కూడా ఇప్పుడు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే జనానికి కూడా ఎవరైతే అన్యాయంగా ఈ పోలీసు వారు కానీ లేకపోతే అధికారులు కానీ అన్యాయం చేస్తే వెంటనే ఆ అధికారి పేరుతో సహా ఏమి జరిగింది అని చెప్పేసి అన్నీ కూడా డీటెయిల్స్ కూడా పెట్టమని చెప్పేసి తప్పకుండా కూడా ఇవన్నీ కూడా కౌంట్ కూడా అవుతాయి. ఎందుకంటే వాళ్ళే దారి చూపించారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డీజీపీ వాళ్ళంతా కూడా అసలు సిగ్గుతో డిపార్ట్మెంట్ తల దించుకోవాల్సిన అవసరం కూడా. ఇక్కడ కానీ అసలు మేము కూడా మీటింగులు పెట్టుకోకూడదు అంటారు, నియోజకవర్గాలకు రానియద్దంటారు. ఈ వ్యవస్థ ఎక్కడ కానీ లేదు. తప్పకుండా కూడా అన్ని దానిపైన కూడా ప్రజా సమస్యలతో పాటు ఈ సమస్య పైన కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేస్తారు. మేము కూడా 4వ దశ కూడా ప్రారంభమైంది. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కూడా అనంతపురం జిల్లాలో కూడా రాష్ట్రమంతా అయింది, అనంతపురం జిల్లాలో కూడా అయింది. మొదటి దశ జిల్లా స్థాయిలో ప్రారంభం చేశాం, 2వ దశ నియోజకవర్గంలో చేశాం, 3వ దశ మండల స్థాయిలో ప్రారంభం చేశాం. పెద్ద ఎత్తున హాజరైనారు మా పార్టీ కార్యకర్తలు. 4వ దశలో 23, 24వ తేదీ నుంచి ఈ జిల్లాలో మరి ముఖ్యంగా అనంతపురం అర్బన్లో కూడా ప్రతి ఇంటికి కూడా ఆ రోజు గడప గడపకు మన ప్రభుత్వం ఎలా పోయినామో ఈరోజు మా పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకులు ప్రతి ఇంటికి పోయి ఈ హామీల గురించి వారికి జరిగిన నష్టాన్ని కొంటే వారికంటే ముందే వారే చెప్తున్నారు, మాకు ఇంత నష్టం జరిగింది. కరువు, స్మార్ట్ మీటర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మాకు చెప్తా ఉన్నారు, ఎంత నష్టపోయినాం, ఏమి కథ, అర్హతలు ఉన్నాయి కూడా రాలేకపోయినాం అని చెప్పేసి మాకు మతికి చేస్తాను. సత్యం వీళ్ళైతే ఈ పొద్దు కూటమిలో 3 పార్టీలు అనేది ఉన్నాయి. 2 పార్టీలలో దీంట్లో పార్టిసిపేషన్ లేదు. మంచి ప్రభుత్వం అనేది కేవలం తెలుగుదేశం పార్టీ వారు ఆ శాసనసభ్యులు ఏదో కొన్ని ఇళ్ళు చూడడము, మాకు వస్తున్న న్యూస్ ప్రకారం వెంటనే పోవడము, 2 పత్రికా ప్రకటనలు ఇవ్వడము, జగన్ గారి పైన ఇవ్వడము, ఇంటికి పోవడమే తెలుస్తుంది. అదే కాబట్టి తెలుస్తుంది కదా. కాబట్టి ఎక్కడ కానీ లేదు. ప్రజలు ఇప్పటికే కూడా గ్రహించారు. అవకాశం అనేది రావాలి అంతే ప్రజలకు, కానీ వారి కనుక గుణపాఠం చెప్పడానికి కూడా సిద్ధంగా కూడా ఉన్నాం. నారా లోకేష్ గతంలో రెడ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడ్ యాప్ అని ఓపెన్ చేశాడు. భయప్రాంతం చేసిన ప్రజల్ని ఇండియా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేస్తారు. ఏమంటారు? ఎవరన్నా చేసుకొని, కానీ మేము ఎందుకు చెప్పామంటే వారు చేస్తున్న అన్యాయాలు ఇంకా కూడా ప్రభుత్వం అనేది కూడా మారిన తర్వాత మళ్ళీ కూడా మర్చిపోతారేమని మర్చిపోకుండా అవన్నీ కూడా యాప్లో అనేది కూడా భద్రపరచాలని చెప్పేసి యాప్లోకి పంపించండి అని చెప్పి రికార్డ్ చేసుకోవడానికి మేము చేస్తాం. ఎవరు ఏం అన్యాయం చేసినారని చెప్పి భవిష్యత్తులో వాళ్ళకంతా కూడా అధికారం మార్పిడి జరిగిన తర్వాత ఇవన్నీ కూడా చెప్పి వారికి ఏమి శిక్ష కూడా అర్హులు అని చెప్పి చెప్పడానికే మేము తీసుకొని వచ్చేసాం. వారి మాదిరి ప్రజాస్వామ్యాన్ని అణచడానికో లేకుంటే ఎవరైతే మాట్లాడితే ప్రజా సమస్యల గురించి మాట్లాడితే వారిని వచ్చేసి ఏదో రకంగా వారి నోరు మూపించడానికి, వారు గొంతు నొక్కడానికి ఆ యాప్ అనేది కూడా ఉపయోగపడడానికి కాదు. మేమంతా కూడా కాదు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఇప్పుడు ఆ యాప్ని తీసుకొని వచ్చేసాం. యాప్లో రిజిస్టర్ కూడా చేయమని చెప్పినాం. దాంట్లో ప్రకారం కూడా మేము పోతాం. ఇవన్నీ పాపాలు అనేది కూడా మనకు చాలా కూడా చరిత్ర అనేది కూడా ఎప్పుడే కాదు, మనం అంతా చెప్తా పురాణాలే చెప్తానే కదా. ఎవరైనా కానీ పాపాలు చేసి ఆ పాపాలన్నీ కూడా లెక్క పెడతారని చెప్పి దేవుడు. అట్లా ఇవన్నీ కూడా యాప్ అనేది కూడా పనిచేస్తుంది.